హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఎగ్ దోశ ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఈ ఎగ్ దోశ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. సో ముందుగా అయితే ఏదైతే మనము ఏ పాన్ అయితే వాడుతున్నామో దాన్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ లైట్గా అప్లై చేసిన తర్వాత ఇలా పెంకు పైన దోశ పెంకు బాగా హీట్ అయిన తర్వాత మనం ఇలా దోశ అనేది పోసేసుకోవాలండి. దోశ పోసేసిన వెంటనే కొద్దిగా పైన ఆయిల్ చల్లేసి ఎగ్ని కూడా మనం బ్రోక్ చేసేసి బాగా అందులో వేసేసి, మనకు ఆనియన్స్ కావాలంటే ఆప్షనల్ అండి, ఆనియన్స్ కావాలంటే పైన ఆనియన్స్ని చల్లుకోవచ్చు. ఆనియన్స్ వద్దనుకుంటే స్కిప్ చేసేసి కొద్దిగా కారం, ఉప్పు, పెప్పర్ కావాలంటే వేసుకోవచ్చు. కానీ నాకు ఎగ్ దోశ పైన ఆనియన్స్ కూడా వేయడం అంటే చాలా ఇష్టం. అలా ఆనియన్స్ వేసుకొని అలాగే కొద్దిగా కారం, అలాగే సాల్ట్ ఇవన్నీ వేసుకొని తింటానన్నమాట. మెయిన్ మనం ఏ దోశలు వేసేటప్పుడు మనకి బాగా క్రంచీగా టేస్టీగా రావాలంటే ఆయిల్ అనేది బాగా పైన స్ప్రింకిల్ చేయాలండి. ఆయిల్ బాగా వేస్తేనే దోశ టేస్ట్ ఉంటుంది అండ్ తినడానికి కూడా బాగుంటుంది. సో ఆయిల్ వేసేస్తే మనకు ఆయిలీ ఫుడ్ తినకూడదు కదా, అన్హెల్తీ కదా అని అనుకోవద్దండి. మన హెల్త్కి అన్నీ ఎంత ముఖ్యమో ఆయిల్ కూడా అంతేనండి. ఆయిల్ ఏది అన్హెల్తీ అంటే మనం ఒక్కసారి ఏదన్నా కబాబ్ కానీ ఏదన్నా కానీ చేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ యూజ్ చేస్తారు కొంతమంది. అలా యూజ్ చేయడం అనేది చాలా అన్హెల్తీ అన్నమాట. మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో మనం ఫ్రెష్గా వాడే ఆయిల్ అయితే మనం తినచ్చు అనమాట. మరీ అంత హెవీగా కాకుండా మనకు తగ్గట్టు మోతాదులో తినచ్చు. దాంట్లో కూడా మనకు కావాల్సినవన్నీ బాడీకి అందుతాయన్నమాట. సో నేను ఇలా స్ప్రింకిల్ చేసేసుకున్నాను ఆయిల్ మొత్తం. చూడండి, ఇలా బాగా స్ప్రింకిల్ చేసిన తర్వాత బాగా దోశ అనేది బాగా కాలిన తర్వాత మనం పైకి తీయాలన్నమాట. బాగా మనకు అనుకున్న కలర్ బాగా వస్తుందండి, బాగా రోస్ట్ అవుతుంది దోశ అయితే. ఇలా నేను చెప్పిన టిప్స్తో మీరు చేసినట్టయితే ముందుగా అయితే మనం ఆయిల్ అనేది దోశ వేసేసిన తర్వాత స్ప్రింకిల్ చేయాలి. అలాగే ఎగ్ బ్రోక్ చేసి కారం అవన్నీ వేసిన తర్వాత కూడా మనం ఆయిల్ పైన అలా చల్లుకున్నట్టయితే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా నేను ఆయిల్ అయితే వేసాను. నాకు కొద్దిగా దోశలో ఆయిల్ మీరు నార్మల్గా వేసేట్లుంటే వేసుకోవచ్చు. నాకు కొద్దిగా ఎక్కువే తింటానండి, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇలా నాకు అలవాటు అన్నమాట. సో ఇదైతే మనకేం అంత అన్హెల్తీ అయితే కాదు. రీయూజ్ చేసినట్టయితేనే ఆయిల్ మనకు అన్హెల్తీ అనమాట. సో ఇలా వేసేసిన తర్వాత ఇంకా దోశ ఎత్తుకొనేసి దీంట్లోకి టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేసుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతమంది దోశపిండిలో ఎగ్స్ని కూడా మిక్స్ చేసేసి వేసేస్తుంటారు, అలాగైనా మీరు చేసుకోవచ్చు. కానీ మీరు ఇట్లా స్ట్రీట్ స్టైల్లో లాగా దోశ మనకు ఆ టేస్ట్ అనేది మనం అలవాటు అయి ఉంటుంది కదా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలా బండి మీద అమ్మే దోశలాగా జస్ట్ ఆ దోశ వేసేసుకొని ఎగ్ వేసేసి కారం, ఉప్పు చల్లేసేసుకొని ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. సేమ్ మీరు బండి పైన తింటే దోశ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ సేమ్ ఆ రోస్టెడ్ అయ్యిండే కలర్ కానీ ఎంత బాగా వచ్చిందో స్ట్రక్చరు. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి, ఇంకా దోశ వెతుక్కొని టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసేసుకోవడమే. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.